అందరికి శనార్థులు గరం గరం వార్తలకు స్వాగతం. ఎట్లున్నారు? అంత మంచిగానేనా? సరే, ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రచారానికి వేయినోళ్లకు షాక్ ఇస్తున్నారు ఓటర్లు. వీళ్ళ ప్రశ్నలకు పర్షాన్ అవుతున్నారు లీడర్లు. ఎంతో ఇష్టంగా పెంచుకున్నారు కాకిని, పారిపోయాల్సిందేనుల్లా వీళ్ళని. ఆన్లైన్లో ఫోన్ ఆర్డర్ పెట్టిండు 1,80,000 పెట్టి, వాళ్ళు పంపించిర్రు పార్సిల్లో టైల్స్ రాయి పెట్టి. రాంగ్ రూట్లో వచ్చిండు కారు డ్రైవరు, సైడ్ ఇవ్వకుండా బుద్ధి చెప్పిండు బస్సు డ్రైవరు. పడికి పోనని మంచాన్ని పట్టుకున్నాడు గట్టిగా, అట్లనే తీసుకుపోయి బయలు దించిండ్రు భలేగా. భయం భయం భయం. ఆన్లైన్లో ఏదన్నా ఆర్డర్ పెట్టాలంటే భయం. మోసం మోసం మోసం. ఆన్లైన్లో ఏదన్నా ఆర్డర్ పెడదామంటే మోసం. అవుల్లా కొన్ని వార్తలు చూస్తుంటే ఇట్లనే అనిపిస్తున్నది. ఎందుకంటే వేలు లక్షల రూపాయలు పెట్టి మనం ఏదైనా బుక్ చేస్తే తీరా ఏమొస్తుందో తెలుస్తలేదు. అక్షరాల 1,87,000 పెట్టి పెద్ద ఫోన్ ఆన్లైన్లో ఆర్డర్ పెడితే ఏమొచ్చిందో చూస్తే షాక్ అయిపోతారు. ఎందుకంటే మీరే చూడరు ఏమొచ్చిందో. చూసాను రానోళ్ళా, కింద వరుసుకునే టైల్స్ బండ ముక్కు వచ్చింది. మరి దీన్ని ఏం చేసుకున్నాడుల్లా? ముక్కలు చేసి తొక్కుడు వీళ్ళు ఆడుకోవాలన్నా ఏంది? బెంగళూరులో ముచ్చటిది. ప్రేమ్ నంద్ అనే ఒక సాఫ్ట్వేర్ తమ్ముడు ఆన్లైన్లో ధరకల్లా ఫోన్ ఆర్డర్ పెట్టిండు. ఇక ఇవాళ ఇంటికి వస్తుంది కొత్త ఫోన్, మంచిగా దోస్తులందరికీ ఉంచుకోవాలని ఆయన అనుకుంటుంటే ఇట్లా తీరా బాక్స్ ఓపెన్ చేసి చూసేటాలకు టైల్స్ ముక్కెళ్ళింది. ఇక దీన్ని చూసి మస్తు అంటే మస్తు పర్సన్ అయిండు. అయినా ఈ నడుమేందో ఏమో ఇటువంటి బగ్ అవుతున్నాయి. మరి దీని మీద ఆన్లైన్ కంపెనీ వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటారో తెలియదు. కానీ నిన్ననేమో ఒక ఆమె ఆన్లైన్ లో బట్టలు షూలు ఆర్డర్ పెట్టి వాటిని వేసుకొని మళ్ళీ రిటర్న్ ఇస్తే ఆ డెలివరీ ఏజెంట్ కోపం చేసి ఆ బట్టలు వారేసిండన్న వార్త చూసినాం. ఇవాళనేమో ఇట్లా ఫోన్ కు బదులుగా టైల్స్ ముక్క పంపిన వార్త చూస్తున్నాం. ఇట్లనే అయితే ఈ ఆన్లైన్ మీద నమ్మకం పోయి డైరెక్ట్ షాప్లకే పోయి కొనుక్కుంటానికి ఇష్టపడుతుంటారు పబ్లిక్. అంతే కదా మరి. కారు కొనేటప్పుడు, ఆటో కొనేటప్పుడు, ట్రాక్టర్ కొనేటప్పుడు షోరూమ్కు ఎవరిని తీసుకుపోతారులా? దోస్తులను తీసుకుపోతారు, లేకుంటే ఇంటోళ్ళను తీసుకుపోతారు, ఇంకా ఎవరన్నా తెలిసిన వాళ్ళను తీసుకుపోతారు కదా. కానీ ఇక్కడ మాత్రం ఈ వీళ్ళు ఏం కొనేటందుకు పోయి తోడుగా ఎవరిని తీసుకుపోయారో చూస్తే అయ్య బాబోయ్ అంటారు పక్కా. హే గొర్రెపిల్ల, షోరూమ్కు గొర్రెపిల్లని తీసుకొచ్చిర్రేంది? అమ్మో, కొంపదీసి గొర్రె పిల్లని తాకట్టు పెట్టి తతిమ పైసలు కట్టి బండి కొనుక్కుంటారా ఏంది అనుకుంటున్నారా? అట్లా అనుకుంటే మీరు వేడి సైలెన్సర్ మీద కాలు పెట్టినట్టే. ఎందుకనంటే ఈ గొర్రె పిల్ల వీళ్ళ ఇంట్లో పుట్టిందే. ఇదంటే వీళ్ళకు ప్రాణమాట. ఒక్క నిమిషం కూడా దీన్ని విడిచిపెట్టి ఉండలేరాట. ఈ గొర్రె పిల్ల కూడా వీళ్ళని ఇడిచి అస్సలకే ఉండలేదట. అందుకే దీన్ని ఇంటికాడ ఇడిచిపెట్టి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇంకో ఇట్లా ఎంట షోరూమ్కే తీసుకొని వచ్చిర్రు. ఇక దీన్ని ముందుగా చూసి అందరు పర్సన్ అయినా అటంక మస్తు ఖుషి అయ్యారు. అగ చూడండి షోరూమ్ లో ఎట్లా చెంగు ఎగురుకుంటూ ఆడుతున్నదో. వీళ్ళది తిరునల్వేలి. గమ్మత్ ముచ్చట ఏంది అని అంటే డబ్బులు కట్టి బండిల చేతులకు వచ్చినాక ముందుగాలు గొర్రె పిల్లనే ఎక్కిచ్చిర్రు. కానీ చూడండి కొందరికి మూగ జీవాలంటే ఎంత ప్రేమ ఉంటుందో, ఎంత మంచిగా చూసుకుంటారో. గొర్రె పిల్ల ఇక నేను ఇదే బండి మీద రోజు మంచిగా దింపుకుంటా హ్యాపీగా ఉంచుతారులే. ఇంకింత చిలుకను పెంచుకున్నోళ్ళను చూసినాం, పావురాన్ని పెంచుకున్నోళ్ళను కూడా చూసినాం. కోళ్లను, చీమ కోళ్లను, హంసలను, ఇట్లా తీరు పక్షులను పెంచుకునేటోళ్ళు ఎంతో మంది ఉంటారు. అయితే నల్గొండల ఎరైటిగా ఒకరు కాకిని ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్నారులా. అవును, కావాలంటే మీరే చూడుర్రి. ఇగో ఇదే ఆ పెంచుకుంటున్న కాకి. దీనికి పానం మంచిగా లేకపోయేసరికి దవాఖానకు తీసుకొస్తే డాక్టర్లు చూసి సూది కూడా ఇంతకీ కాకిని పెంచుకునేది ఎవరు అంటే నల్గొండ జిల్లా దేవరకొండలో ఉండే షేక్ యూసఫ్ సాఫియా అనే ఇల్లు ఎంతో ఇష్టంతో పెంచుకుంటున్నారు. అసలు ఇది ఎట్లా దొరికింది ఇళ్లకు అంటే పొద్దుగాలనే ఇల్లు ఇంటికి వచ్చేదట.
అనుకుంటా వీళ్ళ దిక్కే చూసేదట. మళ్ళా మా పటీలి దాకా వీళ్ళ ఇంటికాన్నే ఉండేదట. ఏం వేసినా తినేదట. ఇక మెల్లగా ఇంట్లోకి దగ్గరయ్యి ఇంట్లో మనిషి లెక్కనే మెదిలిందట. అందుకని ఇక ఇది ఊకే రోజు పోవుడు వచ్చుడు ఎందుకని ఇంట్లోనే ఉంచుకొని పెంచుకుంటున్నారు అన్నట్టు. కాకి కూడా ఎటు పోకుండా ఇంట్లోనే ఉంటున్నదట మంచిగా. అయితే ఎందుకో మరి పాపం 2 రోజుల నుంచి తిండి తింటలేదట చక్కగా. చక్కెర వచ్చి పడ్డదట. అందుకని వెంటనే పశువుల దవాఖానకు తీసుకపోతే ట్రీట్మెంట్ చేసిండ్రు. కానీ ఇట్లా కాకిని పెంచుకునేటోళ్ళు చాలా తక్కువ అంటే తక్కువ మంది ఉంటారులే. ఈ గల్లీలో కోతులు ఉన్నాయని భయపడి పక్క గల్లీకి పోతే ఇవే కోతులు మనకంటే ముందుగల్లే అక్కడికి చేరి తిష్ట వేసి ఉంటాయి. బాబోయ్, కోతులు ఈడ కూడా ఉన్నాయని ఇంకో గల్లీకి పోతే ఆల్రెడీ అక్కడ ఇంకో కోతుల గుంపు ఉంటుంది. ఊరుకు ఇటు చూసినా కోతులే అటు చూసినా కోతులే ఉండి తిప్పలు పెడుతున్నాయి కదా. అయితే కోతులని కోతుల బాధ చెప్పి చింపాంజీని చూపెడుతున్నారు. కోతుల దంటకి ఇప్పుడు చింపాంజీలు కూడా జమైనయా? కోతులు తిరిగినట్టే చింపాంజీ కూడా గల్లీలని తిరుగుతున్నది. ఏకంగా బడికోయే భయపెడుతున్నది. అంటే ఇది నిజమైన చింపాంజీ కాదుల్లా, మనిషే వేషం వేసుకున్నాడు కోతులని గెదిమే అందుకు. అగ చూడుండ్రి కోతులు పత్తా లేకుండా ఎట్లా ఉరుకుతున్నాయో. అసలు ఇట్లా ఎందుకు వేషం కట్టాల్సి వచ్చిందో ఈ అన్న చెప్తాడు. ఈనుండ్రి. జనం మీదకి కోతులు ఎగబడుతుండడం, కోతుల ద్వారా కొన్ని ప్రమాదాలు జరగడం వల్ల కోతుల్ని ఊరి నుండి ఎల్లగొట్టే ఉపాయం ఆలోచించి చేయడం జరిగింది. విన్నారు కదా, ఇదట అసలు ముచ్చట. కోతులు జయంగా ప్రమాదాలయ్యి పబ్లిక్ కు తిప్పలైతుంటే ఈ ఉపాయం చేసిర్రట. నల్లగొండ జిల్లా నకిరికెల్ మండలం చందుపట్ల వీళ్ళది. మరి ఎన్ని రోజులు చింపాంజీని చూసి కోతులు భయపడతాయో ఆ టెంక లైట్ తీసుకుని ఇదే చింపాంజీ ముంగట గిట్ల తిరుగుతాయో తెలియదు గాని భలే ఉపాయం చేసిర్రు పోన్రి. రాంగ్ రూట్ లో పోవద్దని తెలిసినా కొందరు ఏమైతుందిలే నన్నెవలాపుతారు, ఎవరన్నా ఎదురొస్తే వాళ్ళే పక్కకు దప్పుకుంటారు, నాకే పని అన్నట్టే బాధ్యత లేకుండా పోతుంటారు. అటువంటి ఒక కార్ డ్రైవర్కి ఒక బస్సు డ్రైవర్ బాలేగా బుద్ధి చెప్పిండులా. అయిందా? బాగా అయిందా? రాంగ్ రూట్లో వచ్చిన కారుకు సైడ్ ఇవ్వకుండా బస్సు డ్రైవర్ అన్న భలే అంటే భలే బుద్ధి చెప్పిండు. ఆ కారుకు అట్లనే ఎదురుగానే బస్సును ముందుకు ఓనిచ్చుకుంటా హారన్ కొడుతూనే ఉన్నాడు. ఇక ఏం చేయాలో తెలియక ఆ కారును రివర్స్లకు ఓనియక తప్పలేదు ఆ కారు డ్రైవర్కు. నిజంగా ఈ బస్సు డ్రైవర్ అని ఇచ్చిన షాక్కు కారు డ్రైవర్కు మైండ్ బ్లాంక్ అయిపోయి ఉంటుంది కదా అనుల్లా. లేకపోతే మరి రాంగ్ రూట్లో పోవుడు అవసరమా? అట్లా పోవుడుతోని ఎంతమందికి ఎన్ని తీర్ల తిప్పలు కావాలి? కొంచెమన్నా సోయి ఉండొద్దా? అవేం పట్టించుకోకుండా ఎవ్వరెట్లా తిప్పల పడితే మనకేంది, మనం ముందుకు పోతే అయిపోతుంది కదా అని అనుకుంటే ఇంకో ఈ డ్రైవర్ అన్న అసవంటోళ్ళు ఎన్నో ఒకడ తాకుతుంటారు. అప్పుడు ఇట్లా వెనుకకు తగ్గాల్సి ఉంటుంది, ఈ జదువు కొట్టుకోవాల్సి ఉంటుంది. ఇది పూణేలా ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుడుతోనే ఈ బస్సు డ్రైవర్ అన్న చేసిన పనిని అందరూ తారీఫ్ చేస్తున్నారు. మంచిగా తిక్క తిరిగి ఉంటుంది కారు డ్రైవర్కు. ఎంత ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పినా పోలీస్ స్టేషన్ ముంగటికి పోగానే జర్రంత గుబులు అనిపిస్తుంది. ఇక పోలీసులు ఉత్తగా పిలిచి మాట్లాడినా నన్ను ఎందుకు పిలిచిండు అని డౌట్ పడి భయపడిపోతాము. హట్స్ వంటిది మరి పోలీసులు అంటే కొన్నిసార్లు పోలీసులు కూడా భయపెట్టిస్తారనుకో. అయితే అన్నిసార్లు పోలీసులు సీరియస్గా ఉండరులా. శభాష పోలీస్ అన్న, చూసిన రానుల్లా ఎంత మంచి పని చేసిండో. రైలు ఎక్కేతందుకు పోకుండా మెట్ల మీద నడవలేక ఇబ్బంది పడుతున్న ఈ అన్నను అడిగి మరీ ఎత్తుకపోయి రైలు దించిండు. ఇంకో ఈ మంచి మనసున్న ఈ పోలీస్ అన్న. ఇక చూడు రే వీళ్ళిద్దరు ఎంత ఖుషిగా ఉన్నారో, ఎట్లా మాట్లాడుకుంటున్నారో. యూపీలా డ్యూటీ చేస్తున్న ఈ కానిస్టేబుల్ అన్నకు ఇట్లా మెట్లు ఎక్కేతందుకు ఇబ్బంది పడుతున్న ఈ అన్న కనబడ్డవోలే మస్తు బాధ అనిపించినట్టున్నది. ఇక వెంటనే ఇట్లా ఎత్తుకొని తీసుకపోయి రైలు దించిండు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుడుతోనే సూపర్ సార్ నువ్వు పోలీస్ అంటే ఇంకో ఇట్లా ఉండాలనుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ప్రచారం జోరుగా నడుస్తున్నది కదా. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ లీడర్లు జోరుగా ప్రచారం చేసుకుంటున్నారా? కొందరు లీడర్లు అయితే డైరెక్ట్ జనాల దగ్గరకు పోయి ఛాయ్ పెడుతున్నారు, దోశలేస్తున్నారు, పూలు అమ్ముకుంటా మరి ఓట్లు అడుగుతున్నారు కదా. అయితే అట్లా జనాల దగ్గరకు పోయిన కొందరు లీడర్లకు జనం షాక్ ఇస్తున్నారు కదా. అంటే
మామూలుగా కాదుల్లో. జూబ్లీ హిల్స్ లా ప్రచారం కోసం పోయిన కొందరు లీడర్లను జనం ఆడుకున్నట్టే చేస్తున్నారు. అవునుల్లా, మీ ఓటు మాకే ఇయ్యుండ్రి అని వీళ్ళంటే మీకే ఎందుకేయాలని కొందరు ఉల్టా మాట్లాడి షాక్ ఇచ్చినట్టే చేస్తున్నారు. ఇంకో అటువంటి షాకే తగిలింది బీఆర్ఎస్ లీడర్ పాడి కౌశిక్ రెడ్డి అన్నకు. చూసిన రానుల్లా బీఆర్ఎస్ పార్టీకి ఓటెయ్యమని కౌశిక్ అన్న అంటే, లేదు లేదు యంగ్ లీడర్ ను ఎంకరేజ్ చేయాలి, నవీన్ యాదవ్ కే మీరు సపోర్ట్ చేయుండ్రి అని ఈ అన్న నవ్వట్టిండు. అప్పుడు ఏం మాట్లాడాలనో అర్థం కానట్టున్నది పాపం పాడి కౌశిక్ అన్నకు. అందుకే ఆ నుంచి వెళ్ళిపోయిండు. ఇక ఇదే పరిస్థితి ఇటు మంత్రి జూపల్లి సారు కూడా వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి అని ఈ సారు ఈ అవ్వని అడిగితే ఈ అవ్వ ఏమన్నదో ఈనుండ్రి. 4,000 పింఛన్ అన్నారు, ఆ 4,000 ఎవ్వి కరెంటు ఫ్రీ అన్నారు, మళ్ళా బిల్లు వస్తున్నదని అడిగింది. ఏంటనే మంత్రి దానికి సమాధానం చెప్పి సగం సగం మాట్లాడొద్దు, కరెంటు 200 యూనిట్ల దానిక కాల్చుకుంటేనే ఫ్రీ అని చెప్పి ఆ నుంచి వెళ్ళిపోయిండు. కానీ పబ్లిక్ చూసిండ్రా అనుల్లా, వాళ్ళ దగ్గరికి ఓట్ల కోసం వచ్చిన లీడర్లను ఇదే సందనుకొని ఎట్లా ప్రశ్నిస్తున్నారో. పొరుగు దేశం మీద నుంచి మోటార్లు ఎక్కి మన కాడికి వచ్చిన వాళ్ళ దగ్గర షేకింగ్లు చేస్తే కొందరి దగ్గర దొంగ బంగారం దొరికింది, ఇంకొందరి దగ్గర డ్రగ్స్ ప్యాకెట్లు దొరికినాయి, ఇంకా కొందరి దగ్గర వింత వింత పాములు దొరికినాయనే వార్తలు మనం ఎన్నో చూసినాం కదా. అయితే ఇప్పుడు ఒకరి దగ్గర ఏం దొరికినాయో చూడుర్రి. అట్లనే ఇంకో కోతిని కూడా చూడుర్రి. ఈ 2 కోతులను కూడా ముంబైలో పట్టుకున్నారు మన కస్టమ్స్ ఆఫీసర్లు. అని వెరైటీ కూస్తున్నాయి కదా నుల్లా. మరి ఇవి మన కోతులు లెక్కన లేవు కదా అని అంటే వీటిని సిల్వర్ గిబ్బన్ అంటారు, కోతి జాతి అన్నట్టు. కాకపోతే కొంచెం నీలం బూడిద రంగులుండి రోమాలు ఉంటాయి. ఇవి ఇండోనేషియాలో ఎక్కువ దొరుకుతాయట, కాకపోతే ఈ నడుమ తగ్గిపోతున్నాయట. అయితే వీటిని ఓ పొరుగు దేశం మనిషి మలేషియా నుండి థైలాండ్ పోయి అక్కడ సిండికేట్ వ్యాపారం చేస్తున్న దగ్గర నుంచి ఓ బ్యాగ్ తీసుకున్నాడట. ఆ బ్యాగ్ లా ఈ 2 గిబ్బన్ కోతులు ఉన్నాయన్నట్టు. ఇక వీటిని ముంబైకి తీసుకొని వస్తే ఆ బ్యాగును చెకింగ్ చేసిన ఆఫీసర్లు ఈ 2 గిబ్బన్ కోతులను బయటికి తీసి ఇవి తెచ్చినాయనని అరెస్ట్ చేసిండ్రట. మరి ఇది ఏంది కథ, ఏం కార్యక్రమం అనేది మొత్తం బయటికి గుంజుతున్నారట. కానీ కోతులను కూడా అక్రమంగా తరలిస్తున్నారు అని అంటే ఈ వీటితోని వాళ్ళకి ఏం లాభమో ఎంత లాభమో మరి. ఇగో ఈ బుల్లా ఇయాల్టి గరం గరం వార్తలు. మన టైం ఏరకనే కదా, రాత్రి 8:30కు పొద్దుగల 8:30కు. సరేనా? ఇగుంట మరి.